దేశంలో అత్యంత నిజాయితీ పరులైన లీడర్ల లిస్టులో పవన్ కళ్యాణ్ ది మొదటి స్థానం. ఓ క్రెడిబిలిటీ సంస్థ జరిపిన సర్వేలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటే దేశంలో రెండో స్థానంలో నిలిచిన ప్రధాని మోదీ. మోదీని మించిపోవడం అంటే సామాన్యమైన విషయం. అది టాప్ 3లో ఎస్ జయశంకర్ అండి. 4వ స్థానంలో ఉన్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. చూడండి, వీళ్ళందరినీ మీద పై స్థానంలోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇక టాప్ 5లో నిలిచిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్యమైన వాళ్ళు కాదు, వాళ్ళు దేశాన్ని వెళ్తున్నవారు. వాళ్ళందరినీ కంటే ఎత్తుకి ఎదిగిపోయారు. మోదీ గారిని, యోగి ఆదిత్యనాథ్ని, గడ్కరీని, జైశంకర్ని, వీళ్ళందరినీ దాటుకుంటూ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడంటే ఇదిరా పవన్ అంటే అంటూ నిరూపించుకున్నాడు. నెంబర్ 1 స్థానంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆ పవన్ కళ్యాణ్. అందుకే ఆయన జనసేనాని అయ్యాడు. ప్రతి ఒక్కరి గుండెల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. పదవులు కాదు ముఖ్యం, ప్రజా శ్రేయస్సే అనే గొంతుకతో ఎన్ని కష్టాలు ఎదురొడ్డినా ప్రజలకి నేనున్నానన్న భరోసా ఇచ్చే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనకి అరుదైన గౌరవం. నంబర్ 1 పవన్ కళ్యాణ్. పవన్ అంటే ఇదేరా.